ప్రస్తుత రోజుల్లో ఈ రహదారి భద్రత అనేది ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి రోజు కూడా యాక్సిడెంట్లలో చాలా మంది చనిపోతున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, కొంతమంది మంచానికి పరిమితం అవుతున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్లో మీకు రహదారి భద్రత గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని వచ్చాను. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమంటే మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపకూడదు. కారణం ఏమంటే మీకు ఇక తెలిసి వచ్చిన సమాజం అంటే ఏమి, వెహికల్స్ ఏ విధంగా ఎదురొస్తాయి, పిల్లలు చిన్నపిల్లలు అడ్డు వచ్చినప్పుడు ఎట్లా వస్తారు, లేక అనిమల్ రిలేటెడ్ కుక్కలు కానీ పశువులు కానీ ఏ విధంగా అడ్డం వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఆపోజిట్ ట్రైన్లో వచ్చి ఫాస్ట్ వస్తుంటారు. మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు, అదేవిధంగా ఎదుటి వాళ్ళని కాపాడుకోలేరు. సో ప్రతిరోజు కూడా మాకు మైనర్ డ్రైవింగ్లు ఎక్కువైపోతున్నాయి. నిన్న చూస్తే వైజాగ్లో ఈరోజు పేపర్లో వచ్చింది, వాళ్ళ నాన్న ఆటో డ్రైవరు నాకు బండి కావాలని అడిగాడంట. వాళ్ళ నాన్న అప్పు చేసి దాదాపు 2,50,000 పెట్టి బండి కొనిచ్చాడు. యాక్సిడెంట్ చేసి అప్పుడే చనిపోయాడు. అంటే యాక్సిడెంట్ చేసి పేపర్లో కూడా వచ్చింది ఈరోజు. సో అంటే మళ్ళీ నిన్న మన దగ్గరే చూసుకుంటే కూడా మన చిత్కలబావి దగ్గర ఒక 60 years అతన్ని ఒక పిల్లాడు 14 years అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. ఆ ముసలుడు అయితే హాస్పిటల్లో పడి చనిపోయాడు. కానీ ఈ అబ్బాయి తనకు దెబ్బ తగిలింది. బెంగళూరు తీసుకుపోయి దాదాపు 7,50,000 ఖర్చు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ పిల్లడికి హెల్త్ బాగలేదు. ఇప్పటికీ కూడా అన్సౌండ్ మైండ్తో మంచానికే పరిమితం అవుతున్నాడు. సో మన పేరెంట్స్ అది చూడడానికే మనల్ని పెంచి పెద్ద చేసి మీకోసం కష్టపడి నానా బాధపడి చదువు చెప్పించి ఇవన్నీ చేసేది అవి చూడడానికా కాదు కదా. మీ డెవలప్మెంట్ చూడడానికి, మీ ఎదుగుదల చూడడానికి, మీ అభివృద్ధిని చూడడానికి తల్లిదండ్రులు ఒకటేనా, మీ బంధువుల్లో కానీ ప్రపంచం మొత్తం మీ గురించి చూసుకుంటుంది. ఈ పిల్లలు బాగున్నాడు, ఏమవుతాడో భవిష్యత్తులో అడుగుతుంటారు బంధువులు అందరూ కూడా, ఏమవుతారా చదువుకొని పెద్ద ఏమవుతారని, అంతే కదా. కానీ ఇప్పుడేమవుతున్నారు, రోడ్డు మీద దుర్మరణం అవుతున్నారు ప్రతిరోజు కూడా. నిన్న లేక మొన్న ఒక ప్రైవేట్ బస్సు రోడ్డు దిగి పక్కన నిలబెట్టి ఉంది. దాన్ని 39 years అతను ఓవర్ స్పీడ్ పోయేసి కంట్రోల్ చేసుకోలేక కరువులో ఆ నిలబెట్టిన బస్సు వెనకాల గుర్తేసి తలవల్లి చనిపోయాడు. ప్రతిరోజు కూడా మన వినాయక చవితి అప్పుడు కూడా దాదాపు 4 చనిపోయారు మన దీంట్లో. 14 years అబ్బాయి దేవుని కడప 6 o'clock బండి తీసుకొని పోతున్నాడు. టర్నింగ్ లో బండి కట్ కాక అక్కడున్న డివైడ్ అందుకు గుర్తేశాడు. ఆ కాలువలో పడి చనిపోయాడు. అంటే ఆ తల్లిదండ్రి వీడిని దానికి కుట్టి ఆ కాలువలో పడి మునిగి కాలువలో పడి దుర్మరణం చెందడానికి పెంచేది. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలా. జేఎంజే దగ్గర 22 years అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఇక జాబ్ కోసం అమెరికా పంపించాలనుకుంటున్నాడు వాళ్ళ నాన్న. వాటితో ఇంకొకరిని కూర్చోబెట్టుకున్నాడు. ఫాస్ట్ పోయాడు. అక్కడ ఎదురుగా లారీ వస్తా ఉంది, దాన్ని తప్పించబోయి లారీ కింద చనిపోతారు. ఇద్దరు కూడా పీసులు అయిపోయి అక్కడ ఊరు పడిపోతారు. అవన్నీ చూస్తుంటే మాకు ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టు అవుతుంది. ఎందుకు ఇట్లా ఇదవుతున్నారు, ఎందుకు వీళ్ళలో మార్పు రావడం లేదు. ఈ వీడియో గేమ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, దాంట్లో ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది పిల్లల మీద. ఏమంటే ఆ వీడియో గేమ్స్ చూస్తుంటారు, ఇట్లా ఏదో ఫాస్ట్ పోతుంటారు, కింద పడతానే మళ్ళీ ఇంకో బట్టన ఒత్తుతానే పైకి వేసేస్తారు, మళ్ళీ పోతుంటారు బండి తీసుకొని. లైఫ్ కూడా అంతే వీడియో గేమ్ అనుకుంటున్నారేమో. కాదు, లైఫ్ చాలా ఇంపార్టెంట్. జీవితం చాలా విలువైనది, మనం తెలుసుకోవాలా. అంతేకాకుండా ఇప్పుడు 30 years 35 years డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటున్న ఆర్టీసీ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ వీళ్ళు కూడా యాక్సిడెంట్ చేస్తున్నారు. కారణం ఏమంటే ప్రతిరోజు వచ్చే ఛాలెంజెస్ రకరకాలుగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ అనుభవంలో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఎదురు కానీ సమస్యలు కూడా ఇప్పుడు ట్రాఫిక్ లో ఎదురవుతున్నాయి.